రాష్ట్రంలో యూరియా కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతు ఆగ్రో సేవా కేంద్రం, ఇబ్రహీంపూర్ ప్రాథమిక సహకార పరపతి సంఘం ముందు రైతులు బారులు తీరారు. ఇబ్రహీంపూర్ రైతు కేంద్రానికి 420 బస్తాలు రాగా రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో స్వల్ప తోపులాట జరిగింది. నెల రోజులుగా యూరియా కొరత వేధిస్తోన్న ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని వివేకానంద సెంటర్లో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కిలోమీటర్ల మేర రైతులు బారులు తీరారు. ఈరోజు సొసైటీకి బస్తాలు వచ్చినాయి, 450 బస్తాలు వచ్చినాయి అంటారు. కానీ 450 బస్తాలు వస్తే ఇంతమంది రైతులు ఎక్కడ సరిపోతాయి? మనిషికి ఒక ఆధార్ కార్డు 2 రాస్తున్నారు. కానీ ఇంత మార్నింగ్ పొద్దున 5 గంటలకు వచ్చి అందరూ లేడీస్ బాయ్స్ అందరం కలిసి కనీసానికి మంచి సౌకర్యం కూడా లేదు ఇక్కడ. మేము పిండి బత్తాలకు ఇబ్బందిగా ఉంటే రైతులందరూ సీరియల్ గా వచ్చి పాస్బుక్లు ఆధార్ కార్డు తెచ్చుకొని సీరియల్ గా ఉన్నాం, లైన్ ప్రకారంగా తీసుకుంటున్నాం. కావున దయచేసి అగ్రికల్చర్ మినిస్టర్ గానీ లోకల్ ఎమ్మెల్యే గానీ మాకు పిండి బత్తల కొరత ఉన్నది, పొలాలు ఇబ్బందిగా ఉన్నాయి, పొలాలు పొడివారిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. కావున పిండి లేకనే వెళ్ళిపోతున్నాయి. కావున దయచేసి మాకు కనీసం ఒక 100 లారీల లోడ్ తీసుకురావాల్సిందిగా మేము రైతుల తరఫున కోరుతున్నాము. కౌలు రైతులు ఉంటారు, కౌలు రైతులకు పట్టా పాస్బుక్ ఉండదు. పట్టా పాస్బుక్ తీస్తేనే మీకు యూరియా బత్తా ఇవ్వస్తామని చెప్పారు. ఆ కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తే పట్టా భర్తలు లేకుండా కూడా ఆధార్ కార్డుతో యూరియా ఇవ్వాలి. తప్పకుండా అందరికీ వచ్చేటట్లు చేయాలి.